హలో ఎవ్రీవన్. క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. కంట్లో వేసే అద్దాలు ఎలాంటివి వేసుకోవాలి, మీ డెసిషన్ చెప్పండి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. సో ఇవాళ మనం లెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ విష్ణుప్రియ, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, ఒంగోలు. కంట్లో వేసే అద్దాలు మన న్యాచురల్ లెన్స్తో మిమిక్ చేయాలి అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా రకాల లెన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 4 రకాల లెన్స్ ఏంటంటే, ఒకటి మోనోఫోకల్, ఇంకోటి మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్, ఇంకొకటి ఎడాఫ్ లెన్సెస్ అండ్ టోరిక్ లెన్సెస్. మోనోఫోకల్ ఏంటంటే దూరంది చాలా క్లియర్గా ఉంటుంది. మన ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటే కంప్యూటర్ చూసే డిస్టెన్స్ మరియు దగ్గరికి కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ ఏంటంటే దూరంది కంప్యూటర్ డిస్టెన్స్ది మరియు దగ్గరికి కళ్ళజోడు అనేది అవసరం లేదు, చాలా క్లియర్గా ఉంటుంది. ఒక 10% మాత్రమే మరీ చిన్న అక్షరాలు చూడడానికి కళ్ళజోడు అనేది అవసరం పడుతుంటుంది. ఇంకోటి ఎడాఫ్ లెన్సెస్, ఇవి ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్. ఇవి మోనోఫోకల్కి మల్టీఫోకల్కి మధ్య రకంలో ఉంటుంది. ఇది ఏంటంటే దూరంది కంప్యూటర్ చూసే డిస్టెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది, దగ్గరికి మాత్రం చిన్న అక్షరాలు చూడడానికి మాత్రం కళ్ళజోడు అనేది అవసరం పడుతుంది. టోరిక్ లెన్సెస్ ఏంటంటే నల్లగుడ్డు షేప్లో కర్వేచర్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆస్టిగ్మాటిజం అనే పవర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మోనోఫోకల్ పెట్టినా కూడా ఈ ఆస్టిగ్మాటిజం పవర్ అనేది కరెక్ట్ అవ్వదు, దూరంది ఇంకా వాళ్ళకి మసగ్గానే ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం. ఒకవేళ కళ్ళజోడు అనేది అవసరం లేకుంటే ఈ టోరిక్ లెన్సెస్ అనేవి పెట్టుకుంటే వాళ్ళకి దూరంది చాలా క్లియర్గా ఉంటుంది, దగ్గర రీడింగ్ మాత్రం స్పెక్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎవరికి ఏ లెన్స్ ఏది సూటబుల్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.